హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీరాజ్ కథలు. ఈరోజు సిరీస్ ఇరుగు పొరుగు రెండవ భాగము. రచన రామకూరు లక్ష్మీమణి గారు. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం ఫస్ట్ ఫ్లోర్. కింద ఏదో గొడవ జరుగుతుందని తెలుసుకుని అందరూ ఒకసారి కిటికీలోంచి బాల్కనీలోంచి తొంగి చూడటం మొదలుపెట్టారు. కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆయన గొంతుక పెద్దగా వినిపిస్తుంది. ఒరేయ్ కనకయ్య, ఎక్కడికి చచ్చావు? నీకు అసలు ఎవరు పైకొస్తున్నారో ఎవరు బయటకు వెళుతున్నారు అనేది తెలుస్తుందా? అసలు ఎంతసేపు లోపల కూర్చుంటావు సిగరెట్ దమ్ము కొట్టుకుంటూ? నిన్నేరా, ఒకసారి పైకిరా. పూర్వాశ్రమంలో ఆయన హరికథలు చెప్పేవాడట. 70 ఏళ్ళు వచ్చినా ఆయన గొంతు ఎప్పుడూ కంగుమని మోగుతూ ఉంటుంది. ఈ మధ్యనే ఆయన భార్య, కొడుకు కోడల దగ్గరికి రావటం జరిగింది. సదరు నామం సదాశివ శాస్త్రి. ఆయన తన పేరు చెప్పుకోవాలంటే మామూలు సదాశివ శాస్త్రి అని చెప్పడు. హరికథ బ్రహ్మ సదాశివ శాస్త్రి అని భుజం మీద కండువా సర్దుకుంటూ మరీ చెప్తాడు. ఊళ్ళో హరికథలు చెప్పించుకునేవాళ్ళు ఎవరూ లేకపోవటంతో ఇంకా అక్కడ ఉండలేక కొడుకు దగ్గరికి వచ్చేశారు. తెల్లవారుజామునే లేచిపోయి స్నానం చేసేసి అడ్డంగా విభూతి రేఖలు పెట్టేసుకుని శివ పంచాక్షరి స్తోత్రాలు, లింగాష్టకం లాంటివన్నీ గట్టిగా చదువుతూ ఉంటారు. గంట గణగణాలాడిస్తూ ఉంటాడు. పక్క బెడ్రూమ్లో కొడుకు కోడలు నిద్రపోతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని ఆయనకి ఏమీ లేదు. 5 గంటలకల్లా లేచిపోయి తన కార్యక్రమాలు తను చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల పాల ప్యాకెట్లు వచ్చాయేమోనని బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు. అవి ఆలస్యంగా వస్తే ఇక ఆ రోజు చిందులే. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే, వాళ్ళు గుమ్మములో పెట్టిన పాల ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చిందో పిల్లి వచ్చి ఒక ప్యాకెట్కి కన్నం పెట్టి ఇంకో ప్యాకెట్ని లిఫ్ట్ దాకా ఈడ్చుకుపోయింది. బ్రౌన్ కలర్ పిల్లి దాని మీసాల మీద మూతి మీద పాల చుక్కలతో మెరిసిపోతుంది. అంతవరకు కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తాదాత్మ్యం చెందుతుంది, తన్ని ఎవరూ చూడటం లేదని. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుంది అంటారు కదా. అలా పాపం ఆ బుజ్జుముండా అక్కడ కూర్చుని తాగుతూ అనుకుంటుంది. ఈ లోపున యమకింకరుడిలా సదరు శాస్త్రిగారు వచ్చి దానివైపు గుర్రుగా చూస్తూ దాని మీద అరిచినా లాభం లేదనుకుని ఆ కోపమంతా వాచ్మెన్ మీద చూపించాడు. వాచ్మెన్ కనకయ్య పరుగు మీద పైకి వచ్చేశాడు. అక్కడ లిఫ్ట్ దగ్గర పాలవరద, శాస్త్రిగారి అరుపులు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అయ్యో సారు, ఎప్పుడు వచ్చిందో మాయదారి పిల్లి, నా కళ్ళబడనే లేదు. ఈ మధ్య ఎలుకలు తిరుగుతున్నాయి కింద డ్రైనేజ్ దగ్గర, వాటి కోసం వస్తున్నట్టుంది. ఏడిసవు చూడు, ఇప్పుడు 2 పాల ప్యాకెట్లు పొట్టన పెట్టుకుంది. కింద తిరుగుతుంటే అప్పుడే దాన్ని తరిమేయద్దా? ఇవాళ మరిగింది కదా, ఇక రోజు పాల ప్యాకెట్ కోసం వస్తుంది. శాస్త్రిగారు రంకెలు వేశాడు. ఈలోపు కొడుకు సుబ్రహ్మణ్యం బయటకు వచ్చాడు. నాన్న, సర్లేండి, లోపలికి రండి. ఇక రేపటి నుంచి పాల ప్యాకెట్ల కోసం మనమేదో ఏర్పాటు చేసుకుందాం. బాగా మరిగింది కదా, ఇక రోజు వస్తుంది. తలుపు పైన ఒక సంచి లాంటిది ఏదైనా పెట్టి అందులో పాల ప్యాకెట్లు వేయమని ఆ అబ్బాయికి చెప్దాంలేండి. ఇవాళకి నేను బయటికి వెళ్ళి పాలు తీసుకొస్తాను. పాపం కనకయ్య మాత్రం ఏం చేస్తాడు? అది నెమ్మదిగా మెట్ల నుంచి దూరి పైకి వచ్చేసి ఉంటుంది అంటూ తండ్రిని లోపలికి తీసుకెళ్లాడు. సదాశివ శాస్త్రి గొణుక్కుంటూ సణుక్కుంటూ లోపలికి వెళ్ళాడు. ఈ లోపున భార్య ఫ్రిడ్జ్లో ఉన్న ప్యాకెట్ తీసి కాఫీ కాచింది. భర్తను పిలిచి కాఫీ గ్లాస్ అందించింది. నిష్కారణంగా 2 ప్యాకెట్లు పొట్టన పెట్టుకుంది ఆ మాయధర పిల్లి. కాఫీ తాగుతున్నంతసేపు గొణుకుతూనే ఉన్నాడు ఆయన. సుబ్రహ్మణ్యం షార్ట్ వేసుకుని స్కూటర్ కీస్ తీసుకుని ఓ సంచి తీసుకుని బయలుదేరి వెళ్ళాడు పాల ప్యాకెట్లు తేవటానికి. ఈ లోపున కోడలు సుజాత కూడా లేచి బయట జరిగిన బేబచ్చాన్ని చూసింది. అబ్బో, మొత్తం 2 ప్యాకెట్లు పాడు చేసింది కదా. ఇంతకు ముందు ఎప్పుడూ పిల్లి పైకి రావటం జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక పాల రుచి మరిగింది కదా, రోజు వస్తుంది. మనం ఏదైనా ఏర్పాటు చేద్దాంలేండి మావయ్య అంటూ సర్ది చెప్పింది సుజాత. అవునమ్మా, పిల్లిని మొట్టనీయకుండా ఎత్తుగా ఏదైనా ఏర్పాటు చేద్దాం అబ్బాయి అన్నట్టు అన్నాడు భార్య ఇచ్చిన కాఫీతో కోపం చల్లారిన శాస్త్రిగారు. బయటికి వెళ్లిన సుబ్రహ్మణ్యం 4 పాల ప్యాకెట్లతో తిరిగి వచ్చాడు. మర్నాటికి పొద్దున్నే కాఫీలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఓ 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా తెచ్చాడు. ప్యాకెట్లలో పాలు నచ్చిన వాళ్ళకి కొందరికి గేదె పాలు వస్తాయి. ఒకతను పాలు క్యాన్లో పట్టుకుని వస్తాడు. అతను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు. నేను తెచ్చే పాలు స్వచ్ఛమైన చిక్కటి పాలు, చొక్క కూడా నీళ్లు కలపనివి. పాలు తోడు పెడితే పెరుగును కోసుకుని తీసుకోవాలి, అంత గట్టిగా తోడుకుంటుంది అంటూ ఉంటాడు. అతని మాటల్లో 100% నిజం లేకపోయినా కొంత నిజం ఉందని కొందరు అతని దగ్గర కూడా పాలు తీసుకుంటారు. గేదెలకి ఎక్కువ నీళ్లు తాగించిన రోజు మాత్రం కొంచెంగా చిక్కదనం తగ్గుతుందని వాళ్ళలో వాళ్ళు జోక్ చేసుకుంటారు అతని దగ్గర పాలు తీసుకున్న వాళ్ళు.
వీళ్ళు కూడా ఆ పాలు తీసుకుని తోడు పెట్టుకుంటారు. శాస్త్రి గారికి సాయంత్రం కాఫీ కలపటానికి కొంచెం ఉంచి మిగతాది తోడు పెడుతుంది భార్య. కాఫీ తాగిన తర్వాత శాస్త్రి గారు అలా కుర్చీలో కూర్చుని తెలుగు పేపర్ చదువుతూ కునికిపాట్లు పడుతుంటారు. ఈ లోపున టిఫిన్లు వంటలు కానిచ్చుకుని కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఒకేసారి. వాళ్ళు ఉండేది 3 బెడ్రూమ్ ఇల్లు. అయితే ప్రస్తుతానికి మనవడు మనవరాలు హాస్టల్లో ఉండి చదువుకోవటంతో ఒక బెడ్రూమ్ ఖాళీగానే ఉంటుంది. ఇంకొక బెడ్రూమ్ తల్లిదండ్రి కోసం ఏర్పాటు చేశాడు సుబ్రహ్మణ్యం. 2 బెడ్లు వేసి అందులో ఒక టీవీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ రూంలో పడుకున్న దగ్గర నుంచి శాస్త్రి గారు ముక్కు మూసుకుని చీచీ దరిద్రం పాడుగాను, రోజు నీచు వాసన, చచ్చిపోతున్నాం, ముక్కులు బద్దలైపోతున్నాయి అంటూ దడాలన కిటికీ తలుపులు మూసేస్తాడు. ఆ ముఖం ఎలా పెడతాడంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ముక్కు మూసేసి వారానికోసారి ఆముదం నోట్లో పోస్తే తాగినప్పుడు పెట్టినట్టు వారానికి ఒకసారి పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆముదం పోసేది వాళ్ళమ్మ. అది తాగుతున్నప్పుడు గొంతులోకి దిగుతున్నప్పుడు ఆ వాసనకి బళ్ళున వాంతి చేసుకుంటామేమో అన్న ఫీలింగులు ఉండేవి. కానీ వాళ్ళమ్మ ఎవరిని వదిలిపెట్టేది కాదు. వాళ్ళు ఎంత అసహ్యంగా మొహం పెట్టినా కూడా నోరు తెరవండి అంటూ అందరి గొంతుకల్లో పోసేది. ఆదివారం వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో రసవత్తరమైన గట్టాలు ఉండేవి. మంచి ఆముదం తెప్పించి పిల్లలందరి గొంతుకుల్లోనూ ఉగ్గు గిన్నెతో పోస్తుండేది. అది తాగిన కాసేపటికి పిల్లలందరూ లేచి ఒకడి వెంట ఒకడు చెంబిచ్చుకుని పరిగెత్తేవాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న తోపుల్లోకి. ఆడపిల్లలు ఒకవైపు, మగపిల్లలు ఒకవైపు పరిగెత్తేవాళ్ళు. మొత్తం 8 మంది. అమ్మయ్యా అనుకుంటూ పొట్ట రుద్దుకుంటూ ఒకళ్ళొకళ్ళు ఇంటికి వచ్చి తలారా స్నానాలు చేసేవారు. స్నానం చేయించే లోపల అడిగేది, కడుపు నొప్పిగా ఉందా, మళ్ళీ ఏమన్నా వస్తున్నట్టుందా, వెళ్ళాలని అనిపిస్తుందా అంటూ. ముక్తకంఠంతో చెప్పేవాళ్ళు. అందరూ లేదు లేదు, చాలా హాయిగా ఉంది, కడుపు నొప్పి లేదు, ఏమీ లేదు, కడుపు అంతా ఖాళీ అయిపోయిందమ్మా అంటూ. అదిగో మళ్ళీ అలాంటి మొహమే పెట్టి కోపంగా కిటికీ తలుపులు వేసేస్తూ ఉంటాడు. దానికి కారణం వాళ్ళ బిల్డింగ్కి కుడివైపు ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ వంటిల్లు వీళ్ళ బెడ్రూమ్ ఒకవైపుకు ఉంటుంది. అన్ని వాస్తు ప్రకారం కట్టిన ఫ్లాట్స్, కాకపోతే ఫేసింగ్ని బట్టి రూమ్స్ వేరే వేరే చోట్ల ఉంటాయి. వాళ్ళు 3 రోజులకు ఒకసారి నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు. దాంతో అక్కడి నుంచి ఆ వాసనలు వీళ్ళ కిటికీలోంచి వీళ్ళు పడుకునే రూంలోకి రేడియో తరంగాల మాదిరి ప్రయాణం చేసి శాస్త్రిగారి ముక్కుపొటాల్లోకి ప్రవేశిస్తాయి. దాంతో ఆయన ముఖం బ్రహ్మానందం ముఖంలాగా బోల్డ్ ఎక్స్ప్రెషన్స్తో మారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆముదం తాగించిన సీన్ గుర్తు చేసుకుంటాడు. దాంతో ఆయన ఆ బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చేసి ముందు హాల్లో కుర్చీలో కూర్చుని అక్కడే కునికిపాట్లు పడుతుంటాడు రాత్రి వరకు. శాస్త్రి గారికి టీవీ చూడడం అలవాటు లేదు. కానీ కామాక్షమ్మ కొన్ని తెలుగు సీరియల్స్, భక్తి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూడా వంట రెడీగానే ఉండటంతో ఆవిడికి పెద్ద పనేమీ ఉండదు. భోజనం చేసి కాసేపు కునికి తీసిన తర్వాత లేచి కాఫీ పెట్టుకుని తాగుతారు ఇద్దరు. సాయంత్రం ఇంకేమీ తినటం వాళ్లకు ఇష్టం ఉండదు. పైగా తిన్నా కూడా అరగదు. అందుకే కాస్త కాఫీ తాగి ఊరుకుంటారు. కోడలు ఆఫీస్ నుంచి 6:30 కల్లా వచ్చేస్తుంది కాబట్టి వంట పని కూడా తనే చూసుకుంటుంది. కామాక్షమ్మ కోడలికి పైపైన సహాయం చేస్తూ ఉంటుంది. కోడలు వద్దన్నా వినకుండా. ఏం చేయకుండా ఉంటే తోచదు కదా నాకు కూడా, చిన్న చిన్న పనులే కదా చేస్తాలే అంటూ కోడలు వెంట వెంట తిరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజుకింతేనండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. మీకు నచ్చింది కదూ? ఇంకా నచ్చితే ఆలస్యం ఎందుకు, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.